Welcome to Let's Refer. Let's refer and get refer. Let's building a future of mutual growth. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హెచ్సిఎల్లో ఇంటర్నల్ రిఫరెన్స్ జాబ్స్ గురించి చూస్తున్నాం. ఇది యాక్చువల్గా 3 జాబ్ రోల్స్ ఉన్నాయి ఈరోజు మొత్తం, అండ్ కంబైన్డ్లీ ఒక 50 జాబ్స్ దాకా రిఫరెన్స్ ఉన్నాయి. సో దీంట్లో మేనేజర్, లీడ్ అండ్ సీనియర్ ఇంజనీర్ ఆర్ టెక్నికల్ ఇంజనీర్ రోల్స్కి అవైలబిలిటీ ఉన్నాయి. అండ్ ఈ జాబ్ రోల్స్ అన్నీ వచ్చేసరికి చెన్నై లొకేషన్స్లో ఉన్నాయి. అండ్ ఇది గైడ్వేర్ టెక్నాలజీస్కి రిలేటెడ్ ఉంది. సో దిస్ ఇస్ ప్యూర్లీ ఫర్ ఎక్స్పీరియన్స్ రేంజెస్ బిట్వీన్ 3 to 10 years అని చెప్పుకోవచ్చు. అండ్ దిస్ ఫస్ట్ రోల్ వచ్చేసరికి ఇది మేనేజరల్ రోల్. ఇది డైరెక్ట్గా హెచ్సిఎల్లోని రిఫరల్స్. సో ఎవరికైనా రిఫరల్స్ జాబ్ ఇంట్రెస్టెడ్ ఉంటే కమెంట్ యువర్ ఈమెయిల్ ఐడి ఆన్ ద బిలో విత్ జాబ్ పోస్ట్ అండ్ టైటిల్, అండ్ వీ విల్ రిఫర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటర్నల్ జాబ్స్. అండ్ ఈ జాబ్ వచ్చేసరికి మేనేజర్ రోల్, అసెసెట్ టీమ్ టెక్నికల్ మేనేజర్. సో గైడ్వేర్ పాలసీస్ అండ్ అడ్మిన్ సెంటర్ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్, ఎబిలిటీ టు కస్టమైజ్ అండ్ కాన్ఫిగర్, ఎక్స్పీరియన్స్ డేటా మేనేజ్మెంట్ అండ్ డేటా మైగ్రేషన్ ఇంటిగ్రేషన్స్ and problem solving skills. And also managerial roles వచ్చేసరికి stakeholders meeting and connecting with them, configurations and data migrations, managing implementations and testing and debugging. సో ఇవి వచ్చేసరికి చెన్నై లొకేషన్ అండ్ 3 పొజిషన్స్. సో ఈ మేనేజర్ రోల్ కాబట్టి మూవీ 7 to 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్కి కన్సిడర్ చేయొచ్చు. సో ఈ జాబ్ గురించి మీకు అప్లికేషన్కి రిఫరెన్స్ కావాలి అనుకుంటే తెలుసు కదా, కామెంట్ అందులో. అండ్ సెకండ్ జాబ్ వచ్చేసరికి గైడ్వేర్ లీడ్ కన్సల్టెంట్. ఇది కూడా చెన్నై లొకేషన్లోనే ఉంది. 18 పొజిషన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. సో దీనికి టెక్నికల్ లీడ్ అంటున్నారు కాబట్టి మేబీ 5 to 8 years or 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆర్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అట్లీస్ట్ 5 years ఉండేలా కన్సిడర్. ఎక్కడ ఎంత ఎక్స్పీరియన్స్ ఉందని మెన్షన్ చేయలేదు. బేస్డ్ ఆన్ ద పొజిషన్స్ వీఆర్ అజ్యూమింగ్ ఈ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు అని. అండ్ టీమ్ లీడ్ మేనేజ్మెంట్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కెరీర్ పాలసీస్, గ్యాదరింగ్ అనాలిసిస్, కొలాబరేషన్, స్టేక్ హోల్డర్స్. ఇవి కొంచెం అట్లీగా సేమ్ లైక్ మేనేజర్ ఆల్సో ఉంటే లిటిల్ బిట్ ఆఫ్ లెస్ వర్క్ ఉంటుంది. రిలేటెడ్ టు టెక్నికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ గైడ్వేర్ పాలసీ సెంటర్ మేనేజ్మెంట్, ప్రొఫెషన్స్ ఇన్ గైడ్వేర్, ఎబిలిటీ టు ట్రాన్స్లేట్, excellent problem solving skills and strong communication always. And only for the team lead position వచ్చేసరికి ఇక్కడ సర్టిఫికేషన్ ఏదైనా ఉంటే బెటర్ అని చెప్తున్నారు. సో ఇది గుడ్ టు హ్యావ్ స్కిల్స్. లాస్ట్లో ఏదైనా యాడ్ ఆన్ అడ్వాంటేజ్ లాగా మనకి యూజ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇవి అన్ని ఇంటర్నల్ రిఫరెన్స్. సో మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవాలనుకుంటే లింక్స్ అన్ని కమెంట్స్లో ఉంటాయి, ఆర్ఎల్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే మీకు అప్లై డైరెక్ట్లీ. ఆర్ఎల్స్ మీకు ఇంటర్నల్ రిఫరెన్స్ కావాలనుకుంటే మీరు డైరెక్ట్గా కమెంట్ చేయండి విత్ ద జాబ్ రోల్స్ అండ్ యువర్ ఈమెయిల్ ఐడి. వీ విల్ సెండ్ ద ఈమెయిల్ ఐడి విత్ ద రిఫరెన్సెస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఇంకొక జాబ్ ఉంది మనకి ఈ రోజులోని లాస్ట్ జాబ్ ఫ్రమ్ ద హెచ్సిఎల్. సో ఇది కూడా సేమ్ గైడ్వేర్ కన్సల్టెంట్ టెక్నాలజీస్ మీదనే. ఇవి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ కోసం మనం మెన్షన్ చేస్తున్నారు. సో మోస్ట్ ప్రాబబ్లీ 3 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కన్సిడర్ చేస్తారు. సేమ్ లైక్ వాట్ యువర్ జాబ్స్ రెస్పాన్సిబిలిటీ అలాంటివి వీటి కూడా అవి ఉంటాయి. ఎక్స్పర్టీస్ కన్సల్టింగ్ ఆన్ బెస్ట్ ప్రాక్టీసెస్, కండక్ట్ సిస్టమ్ టెస్టింగ్, ట్రబుల్ షూటింగ్, అసైన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ గైడ్ వర్క్స్. అండ్ స్కిల్స్ వచ్చేసరికి గైడ్వేర్ పాలసీ సెంటర్ అవేర్నెస్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ సర్టిఫికేషన్ ఆన్ పాలసీ సెంటర్స్ అండ్ క్లైమ్ స్టేటస్. సో ఇప్పుడు మెన్షన్ చేసిన ఆల్ ద 3 జాబ్స్కి ఇంటర్నల్ రిఫరెన్స్ ఉన్నాయి. ఆర్ ఎల్స్ డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోవాలనుకుంటే లింక్స్ కమెంట్లో ఉన్నాయి. ఆర్ ఎల్స్ డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. సో యూ కెన్ డైరెక్ట్లీ అప్లై. ఒకవేళ మీకు రిఫరెన్స్ కావాలి అనుకుంటే కమెంట్స్లో మీ ఈమెయిల్ ఐడి అండ్ జాబ్ రోల్స్ మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్, అండ్ వీ మీట్ ఆన్ ద నెక్స్ట్.